ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తదనంతరం పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపివేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు ధరల పెరుగుదలతో సూచీలు దారుణంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్ల మేర కుంగింది. రూపాయి విలువ భారీగా క్షీణించింది. నేటి సెషన్లో 24 పైసలు తగ్గి 91.32గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లు కాస్త కోలుకున్నప్పటికీ నష్టాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బగ్గుమన్నాయి. ముడి చమురు ధర $80పైనే ట్రేడ్ అవుతుంది. ఆ ప్రభావంతో దేశీయంగా చమురు రంగం షేర్లు కుదేలయ్యాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 5% మేర కుంగింది. మారుతి సుజుకి, ఏవియేషన్ పెయింట్స్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రితం సెక్షన్లో విదేశీ సంస్థాగత పార్లు 7,536 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపించింది.